సింపుల్ సార్, స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. విధులు నిధులు తీసుకునే హక్కు రాజ్యాంగం కూడా ముఖ్యమంత్రికి ఇవ్వాల. అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేసేసాడు కదా. వైసీపీ తరఫున గెలిచినటువంటి 1000 గ్రామాల సర్పంచుల ఆలోచన విధానం ఎలా ఉందంటారు? ఈరోజు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కొందరు సర్పంచులు అయితే ఈరోజే మీరు చూసారు ఇక్కడ సమావేశంలో అనేక మంది వైసీపీ సర్పంచులే వచ్చారు. మేము ఒక సింబల్ మీద గెలిచిన వ్యక్తులం కాదండి. ఒక వ్యక్తిగతంగా మా ఇమేజ్, మా యొక్క ముఖాలను చూసి గ్రామంలో మా నడవడికను బట్టి మా యొక్క నాయకత్వ లక్షణాలను గుర్తించి గ్రామ ప్రజలు మాకు ఓటేశారు. మేము ఒక పార్టీలకు సంబంధించిన వ్యక్తులుగా కాకుండా స్థానిక ప్రభుత్వాలుగా మేము మా స్వేచ్ఛను మాకు ఇవ్వాలి. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఇచ్చిన ఒక అధికారాలు ఏదైతే ఉన్నాయో 73వ ఒక రాజ్యాంగ సవరణ అయితే ఏదైతే ఉందో డెప్త్గా అక్కర్లేదు సార్. నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, మళ్ళీ ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. వైసీపీ తరఫున గెలిచినటువంటి సర్పంచ్ల ఆలోచన ఎలా ఉంది? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, ఊళ్ళో వెళ్ళి సర్పంచ్నే అడిగేది, సీఎంను కాదు కదా. మరి రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ ఎలా సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని? ఎలా సమర్థిస్తారు? ముమ్మాటికి సమర్థించారండి. కొందరైతే బయటకు వచ్చి ధైర్యంగా చెప్పగలుగుతారు, కొందరైతే ఎన్నికల రూపేణ రేపొద్దు సార్వత్రిక ఎన్నికల రూపేణ వాళ్ళు కూడా బటన్ నొక్కిస్తారు. ఖచ్చితంగా సంసిద్ధం ఓడించడానికి అనేది వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. మీరు ఆయన సిద్ధమని అంటున్నారు, ఆయన గుడ్డుగా సిద్ధం అంటున్నాడు. గ్రామ ప్రాంతాల పల్లెల యొక్క ఓట్ల అవసరం లేదని అనుకుంటున్నారు ఆయన. కానీ ఈరోజు గ్రామ ప్రాంతాలు ఏంటి, గ్రామ ప్రభుత్వాలు ఏంటి, వీళ్ళందరూ కూడా వైసీపీ సర్పంచులని కాదు, ప్రతి ఒక్క సర్పంచి తడాకా ఏంటో రేపు రోజున ఏ సర్పంచ్ యొక్క కానీ ఎంపీటీసీ యొక్క కానీ స్థానిక ప్రజాప్రతినిధులు జోలికి వెళ్ళకూడదు. ఏ ప్రభుత్వం ఎడితే మనకు మనుగడ ఉండదని స్థాయిలో చెప్పడానికి అన్ని పార్టీల సర్పంచులు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను గెలిపించాను, ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రెసిడెంట్ నేను గెలిపించాను అంటారు. మీరు అందరూ ఉంటేనే కదా ఆయన సీఎం అయింది. నేను గెలిపించాను, నేను ఇచ్చాను అనటానికి రాజ్యాంగంలో మనకు ఒక అధికారాలు చట్టం ఉందండి. మనకు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలను ఈ ప్రజాప్రతినిధులను ఆయన గెలిపించడం ఏంటండి? ఇక్కడ ఒక సర్పంచ్కి ఏమన్నా ఫ్యాన్ సింబల్ మీదకి ఏమన్నా గెలిచారండి ఎవడైనా? ఒక ఇండిపెండెంట్గా ఒక కత్తిరో ఒక బుట్టో తట్టో పెట్టి ఇండివిజువల్గా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఒక గ్రామంలో ఉన్న సన్నిహితాలను బట్టి, నాయకత్వ లక్షణాలను బట్టి ప్రజలు అతన్ని నాయకుడిగా ఎన్నుకుంటారో. ఒక గ్రామంలో ఒక పెద్దగాను ఒక తండ్రిలో పాత్ర పోషించమని ఇస్తారు. అయితే పల్లెటూళ్ళల్లో, విలేజెస్లో మాత్రం జగన్కి అంత ఫేవర్గా అయితే లేదంటారా? ముమ్మాటికి ఫేవర్గా లేదు. ఏ విధంగా ఉంటుంది సార్? గత ప్రభుత్వంలో చూసేసరికి అన్ని సిమెంట్ రోడ్లేరా గ్రామాల్లో. ఈ ప్రభుత్వంలో ఒక రోడ్లు వేసే పరిస్థితిలో లేదు. గత ప్రభుత్వంలో ప్రతి వీధిలోని ఎల్ఈడి లైట్లతో చక్కటి కాంతివంతంగా ఉండేది. ఈ ప్రభుత్వంలో లైట్ వేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. గత ప్రభుత్వంలో చక్కగా ప్రతి గ్రామంలోనూ సుఖ సంతోషాలతోటి, చక్కని వనరులతోటి అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలోనూ గ్రామ సర్పంచ్ని ఒక పెద్ద తండ్రి పాత్ర పోషిస్తూ అతను ముందు పెట్టి నడిపించేవారు. అది లేదు. జగన్కి ఛాలెంజ్ ఏమైనా మీరు చేస్తారా? ఖచ్చితంగా చెప్తున్నాం. స్థానిక సంస్థలతో పెట్టుకున్నాం. స్థానిక సంస్థల సత్తా ఏంటో, సర్పంచుల సత్తా ఏంటో సార్వత్రిక ఎన్నికల్లో సంసిద్ధం నిన్ను ఓడించడానికి అనేది సవాల్ విసురుతున్నాం మేము. థ్యాంక్ యూ అండి. సార్, ఎలా చూడొచ్చు, యువ భారత్ అని అంటున్నారు, యువత రావాలి రాజకీయాల్లోకి అని అంటున్నారు. ఎలా ఉండదు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? నాయకులు కూడా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఒకటి వచ్చి 4 రాజధానులు అంటాడు, ఇంకోటి వచ్చి ట్విన్ సిటీస్ అంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్ వైసీపీ పార్టీని చూస్తుంటే మీకు? ఇప్పుడు అందరూ యూత్ని ముందుకు రావాలంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళు యూత్కి సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఓటు వేయాలంటే యూత్ ముందుకు రావాలి. యూత్ వస్తేనే వెనక వాళ్ళు కానీ ముందు వాళ్ళు కానీ ఎవరైనా వస్తారు. పెద్దవాళ్ళని తీసుకొచ్చేది కూడా యూతే. యూత్ వస్తేనే అందరు ముందుకు వచ్చి ఓటేస్తారు. అలాంటి యూత్ని ఇవాళ రోజున ఒక ఉద్యోగం లేకుండా, ఒక కంపెనీ లేకుండా రోడ్ల మీద అడుక్కుని తినే వాళ్ళ చేసేది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మొన్నటిదాకా ఐటీ మినిస్టర్ అన్నాడు, కోడిగుడ్డు పెట్టాలి, అది పెళ్ళవ్వాలి, పొదగాలి, అప్పుడు వస్తాయి, అది ఇదని చెప్పి మాట్లాడారు. ఇవాళ రోజున ఒక కంపెనీ లేదు. మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారు. ఇప్పుడు మేము చదువుకున్న దానికి ఎందుకు ఉద్యోగం చేసి మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి. అలాంటిది ఏమీ లేకుండా ఇలాగ ప్రజలందరినీ గాలికి వదిలేసి ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, ఇంటి బయట సైకిల్ ఉండాలి, సింకులో గ్లాస్ ఉండాలి, ఈ మాటలు కాదు. యూత్కి నేను ఈ కంపెనీ తెచ్చా అని గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి. మేము చెప్పుకుంటాం, మా చంద్రబాబు నాయుడు మా కోసం ఇది చేశాడు, మా లోకేష్ అన్న మా కోసం ఇది చేస్తాడో మేము చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు ఆ తరపు నుంచి వైసీపీ వాళ్ళు ట్విన్ సిటీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. అది కాకుండా మీ గొప్పగా మేము పలానా చేసాం అన్నది ఒక్కటి రుజువు చేసుకోగలిగితే అప్పుడు మాట్లాడాలి. చెప్పారు కదా వాలంటీర్ జాబ్లు ఇచ్చామని చెప్పారు కదా. వాలంటీర్ ఇప్పుడు వాళ్ళల్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాలంటీర్ జాబ్లో. దాంట్లో
నెలకొచ్చి సంవత్సరానికి 20,000 25,000 ఫీజులు కట్టి చదివిన వాళ్ళని వాళ్ళు 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి మీరు ఇదే ఇచ్చానని చెప్పుకోండి, అది కరెక్టా? స్వతంత్రంగా వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకుని నెలకు ఒక 25,000 సంపాదించుకున్న తీరు ఎలా ఉంది, నెలకు 5,000 సంపాదించుకున్నది ఎలా ఉంది? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అండి, వాళ్ళ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళే పార్టీ వీళ్ళే పార్టీ అని చూసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ అన్నీ తీసేసి ఏమీ లేకుండా చేశారు వాళ్ళ రోజున. ఎట్లా చూడొచ్చు? ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగుతా పోతుంటే ఆంధ్రప్రదేశ్లో 10,000 రూపాయలు ఉద్యోగం కూడా సంపాదించలేని పరిస్థితితో యువత ఉన్నారు కదా. ఇప్పుడు యువత మేలుకోవాలి, యువత తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి మన సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు కట్టి నెలకి 10,000 సంపాదిస్తే ఏమొచ్చిద్ది? మన స్వతంత్రంగా మనం సంపాదించుకుని ఒక 50,000, ఇదిగోండి నేను నెలకి 50,000 సంపాదిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ తెచ్చారు మా కోసం అని చెప్పుకునేటట్టు ఉండాలి. వైసీపీ ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందంటే, నేనేదో ఇస్తున్నాను, పథకాలు ఇస్తున్నాను, జనాలకి సోమరిపోతులు చేస్తున్నాను, వాళ్ళు కూడా దానికి ఇష్టపడుతున్నారు అనే ఆలోచనలో ప్రభుత్వం వ్యవస్థ కూడా తయారైందంటారా? ఇప్పుడు అందరినీ డబ్బులు పెట్టి ఏదో డబ్బులు ఇచ్చి డబ్బులతో కొనేశారు మొత్తాన్ని. మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఒక ఉద్యోగుడికి ఇది లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం చేసుకోవడానికి ఒకటి లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికి కావాల్సింది ఏంటి? ఒక కంపెనీ, ఒక ఉద్యోగం చేసుకోవాలి. అది లేకుండా ఏమీ లేకుండా ఇలా నేను 10,000 ఇస్తున్నాను, 5,000 ఇస్తున్నాను, అమ్మఒడి వేస్తున్నాను, మా ఆటో వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి వేస్తున్నాను, ఇవన్నీ వేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి సిద్ధం, వాళ్ళు అసలు ఆ సిద్ధం అనే సభకి వాళ్ళు అనర్హులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయకుండా ఒక సభ పెట్టేసి ఉన్న బ్యానర్లన్నీ ఇప్పుడు మొన్న ఒక ఒక సభలో చెప్తాడు జగన్, ప్లాస్టిక్ బ్యానర్లన్నీ నిషేధించాం మేము, డబ్బులు ఎక్కువైనా పర్లేదు క్లాత్ బ్యానర్లే కట్టాలంటాడు. అలాంటిది వాళ్ళ రోజున ప్రతి హోర్డింగ్కి సిద్ధం అనే బ్యానర్ అంతంత ప్లాస్టిక్ బ్యానర్లు కట్టారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మాట మీద నిలబడిన వాళ్ళ అది ఏమనంటే పులివెందలు పులిబెడ్డ అంటారు. వాళ్ళు పులో ఎలుకో అన్నీ అందరికి ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ వ్యతిరేకాన్ని కాపాడుకోవడానికే మనిషికి 2,000 3,000 ఇచ్చి ఎక్కడున్న శ్రీకాకుళం నుంచి ఇక్కడి నుంచి అనంతపూర్ సభలకు తీసుకెళ్తున్నారు వాళ్ళ రోజున. అంత రాష్ట్రం అంత దుస్థితికి జారిపోయింది. జగన్మోహన్ రెడ్డి జనాలు నమ్మే పరిస్థితిలో లేదంటారు. జనం అయితే జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. యువత ఎంతసేపు వాళ్ళు కూడా ముందు ఒక లోకేష్ అన్న గోలే కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు గారు గోలే కానివ్వండి, డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలని. ఇవాళ రోజున మేము గర్వంగా చెప్పుకుంటాం, మా పార్టీలో ఉన్న వాళ్ళు అవతల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని. వీళ్ళ పార్టీలో ఎవరున్నారు? క్రిమినల్స్ తప్ప. అది తెలుసుకోవాలి ఆ పార్టీలో వాళ్ళు కూడా.